అందరికీ నమస్తే. నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు మధు హోమ్ అండ్ హెల్దీ ఫుడ్. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ తాజా కూరలలో రాజా ఎవరండి. ఎస్, మీ అందరూ గెస్ట్ చేసిందే వంకాయ. ఇవాళ మా ఇంట్లో తెలంగాణ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ. ఈ గుత్తి వంకాయ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి, వా అస్సలు మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఫస్ట్ అయితే ఇలా వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని గ్రౌండ్ నట్స్ తర్వాత నువ్వులు యాడ్ చేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కోకోనట్ యాడ్ చేసి ఇది పౌడర్. తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ని సపరేట్ చేసుకోవాలి. అదే ఆయిల్లోని ఈ వంకాయల్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పౌడర్ చేసుకున్న దాంట్లోని తెల్లగడ్డలు, పసుపు, కారం, ధనియాల పౌడరు, తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీకి పట్టించండి పేస్ట్ లాగా. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, టమాటో యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చింతపండు కొంచెం తీసుకొని అది కూడా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ఇందులోకి ఇందాక పేస్ట్ చేసుకున్న దాన్ని తర్వాత చింతపండు జ్యూస్ని రెండింటిని కలిపి ఆ మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక సాల్ట్ తగినంత వేసి కొత్తిమీర యాడ్ చేసి తర్వాత ఈ మనం ఇందాక ఫ్రై చేసుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసి కొంచెం సేపు మగ్గనియండి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసి కొంచెం సేపు ఉడకాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్లోనే ఇది ఉడికిపోయి ఉంటుంది. అంతే అండి, ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.